ఔటర్ థై లేదా తొడ బయట భాగంలో నొప్పి, మంట, తిమ్మిరి, మొద్దుబారిపోతున్నట్లుగా స్పర్శ తెలియనట్లుగా ఉంటుందా? అయితే మీరు మెరాల్జియా పారాస్థెటికాతో సఫర్ అవుతున్నారేమో చూద్దాం. మెరాల్జియా పారాస్థెటికా అనేది ఒక కంప్రెసివ్ న్యూరోపతి. గ్రాయిన్ రీజియన్ లేదా గజ్జల్లో ఒక చిన్న నరం కంప్రెస్ అవ్వడం వల్ల, ప్రెషర్ పడడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రీసెంట్గా బరువు పెరగడం లేదా ఓవర్ వెయిట్ ఉండడం, ఉమెన్లో ప్రెగ్నెన్సీ తోటి ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. కొంతమంది మగవాళ్ళల్లో నడుం చుట్టూతా బెల్ట్ టైట్గా పెట్టుకోవడం లేదా ప్యాంట్స్ టైట్గా వేసుకోవడం వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాం. కొన్ని సిస్టమిక్ డిసీజెస్ లైక్ థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఉన్న వాళ్ళల్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. కొన్నిసార్లు పోస్ట్ ఆపరేటివ్ పేషెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థోపెడిక్ సర్జరీస్ కానీ లేదా గైనిక్ సర్జరీస్ కానీ అయిన తర్వాత నరం మీద కొంచెం ఒత్తిడి పడడం వల్ల ఇలాంటి సిమ్టమ్స్ కామన్గా చూస్తాం. ఎంఆర్ఐ స్కాన్ లాంటివి చేసినా కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్కాన్స్ నార్మలే ఉంటాయి. ఓన్లీ ఫ్యూ పేషెంట్స్తో L2, L3 లెవెల్లో చిన్న డిస్క్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ కనిపించవచ్చు. సో ఇలా ఉన్న వెంటనే మనం కంగారు పడిపోవాలా? దీనికి ఏమైనా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయా? ఫస్ట్ థింగ్, వెయిట్ రిడక్షన్. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎట్ ద సేమ్ టైం లూజ్ క్లోతింగ్, వేసుకునే బట్టలు నడుం చుట్టూతా టైట్గా లేకుండా గమనించుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు వేరియస్ వెరైటీస్ ఆఫ్ మెడికేషన్స్ తోటి దీని నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఒకవేళ మెడిసిన్స్ వాడుతున్నా, పోస్చరల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నా స్టిల్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే నర్వ్ బ్లాక్ లాంటిది ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.